2047 వరకు ఇండియా వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. స్వదేశీ ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించామన్నారు. స్వదేశీ ఆయుధాలను వాడటంతోనే మిషన్ సక్సెస్ అయిందని అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆత్మనిర్భర భారత్ వర్క్ షాప్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కూడా దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని అన్నారు రామచంద్రరావు. ఏ విధంగా మనము ప్రపంచంలో మొదటి స్థానంలో రావాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ప్రజలు పనిచేయాలి అనేటువంటి ఆలోచన రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఆత్మనిర్భర్ అభియాన్ మనం తీసుకోవడం జరిగింది. ఈ దేశాలన్నీ కూడా మన అందరినీ కూడా మన దేశాన్ని ఒక బీద దేశం కింద చూసి మనకు ఏదో సహకారాన్ని ఇప్పుడు మన ఆఫ్రికాకు అక్కడిక్కడ పంపిస్తుంటాం కొన్ని దేశాలు. ఆ విధంగా మన దేశం ఉండే ఈ దేశం ఏతుందో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా దేశాన్ని మనం చూసేవాళ్ళం. మనం ఆర్థికంగా బలమైన దేశంగా మనం నిలబడాలి. ఈ దేశం మనం ముందుకు పోవాలి. ఈ దేశం ఎవరిపైన ఆధారపడద్దు. మన ఆత్మ నిర్భర్ భారత్గా మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో పెద్ద 4వ స్థానం ఉన్నది. ఇది 4th లార్జెస్ట్ ఎకానమీ గోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఈరోజు మన ఒక వస్తువును మనం వాడమంటా ఉన్నాం, స్వదేశీని ప్రోత్సహించమంటున్నాం. దానికి కారణం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మనం ఏదైతే కొంటామో బయటి దేశాల నుంచి లక్షలాది కోట్లాది రూపాయలు మనం ఎక్స్పోర్ట్ ఏదైతే మనం చేయలేకపోయి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాము. మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ఆదాయం కూడా దేశంలో ఉంటుంది. మనకు ఈరోజు మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు బయట దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయాలి. మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు మనం కూడా వాడాలి. మనము ఈరోజు ఎక్కడ కూడా డబ్బుల కోసం మనం పోవట్లే. దాదాపు కాకపోగా మనమే దాదాపు 56 దేశాలకు మనం నిధులు పంపిస్తున్నాం. ఆ యొక్క దేశాలకు మనం అప్పుగా ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి ఈరోజు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మన ఫారెన్ ఎక్స్చేంజ్తో పాటు మన ఒక ఎక్స్పోర్ట్ రేట్స్ కూడా పెరిగినాయి.